భగవద్గీతలో ఎన్ని శ్లోకాలను అడుగు నన్ను, ఎన్ని ఉన్నాయి? 700 శ్లోకాలు. నన్నే కాదు, అడ్డనామాల వాళ్ళన్న అడుగు, బొట్టు పెట్టిన వాళ్ళన్న అడుగు, ఏ సాంప్రదాయం వాళ్ళన్న అడుగు, వేల సంవత్సరాల నుంచి భగవద్గీతలో శ్లోకాలు అన్నీ ఉన్నాయి. ఏ సాంప్రదాయం వాళ్ళనైనా అడుగు. ఇతను నమ్మే బైబిల్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో అడుగు. ఓకే. వేరే ఇంకొక పాస్టర్కి ఫోన్ చేయి, ఇంకొక క్రిస్టియన్కి ఫోన్ చేయి, ఎన్ని ఉన్నాయో అడుగు. అంటే వాళ్ళ వేరియేషన్స్ ఉంటాయి. ఒకటికి 44, ఒకటికి 64, ఒకటి 72. అందుకే కొంచెం హార్ష్గా ఓ మాట చెప్పనా? చెప్పండి. నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ. హౌ స్టూపిడిటీ దిస్ గొర్రెలు స్పీకింగ్ అబౌట్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? అంత 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 చీప్ అయిపోయిందా? స్పిరిచువాలిటీకి బ్రాండ్ భారతదేశం, ఋషుల భూమిది. వాళ్ళు మనకి నేర్పించేది. రైట్. ఓకే ఓకే. నేను బాధపడేది అది నానా. ఇప్పుడు ఎవరా నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? నేర్పిస్తావా క్రాంతికి కార్ డ్రైవింగ్? నువ్వు క్రాంతికి డ్రైవింగ్ వచ్చు అన్నాను, రుజువు ఏంటి? మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాంగా. నువ్వు నేర్పిస్తావా? నువ్వు అలా నీకు డ్రైవింగ్ నేర్పించడం ఎంత ఫన్నీగా ఉంటుందో అలా వాళ్ళు మనకు స్పిరిచువాలిటీ గురించి చెప్పడం. ఎవడైతే క్రిస్టియన్గా మారాడో హీ డిక్లేర్ హిమ్సెల్ఫ్. వాళ్ళ పూర్వీకులంతా ఎదవలని వాడు ఒప్పుకున్నట్టు కదా. ఇప్పుడు ఆ పిల్లోని నన్ను అడుగు, వాళ్ళ తాతముత్తాతలు ఎక్కడికి వెళ్తారో ఏం చెప్తాడు? నరకాన పోయిరా. వీడెవడంటున్నా? వీడికో ఇంటి పేరు ఇచ్చి, వీడికో బాడీ ఇచ్చి, వీడికి ఆస్తి ఇస్తే వాళ్ళు నరకానికి వెళ్ళారా?